ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు 7వ రోజుకు చేరుకున్నాయి. తాజాగా ఒమన్ గల్ఫ్లో స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. దాడిలో 2 భారతీయులు చనిపోయారు. మృతులను బీహార్కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్, ముంబైకి చెందిన దీక్షిత్ సోలంకిగా గుర్తించారు. అదే నౌకలో పనిచేస్తున్న దలీప్ సింగ్ అనే రాజస్థాన్ వాసి ఆజుకి గల్లంతైంది. పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ స్కైలైట్ ఆయిల్ ట్యాంకర్పై ఒమన్లోని ముసందం ఐలాండ్ సమీపంలో ఖసాబ్ పోర్టుకు ఉత్తరాన 5 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరిగింది. నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా వీరిలో 15 మంది భారతీయులు, మరో 5 ఇరానియన్లు ఉన్నారు. దాడి తర్వాత సిబ్బందిని ఒమన్ మెరైన్ సెక్యూరిటీ అధికారులు ఖాళీ చేయించారు. అయితే ఆయిల్ ట్యాంకర్పై ఏ ఆయుధంతో దాడి జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. దాడిలో మరణించిన 2 భారతీయుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆశిష్ కుమార్ 2 నెలల క్రితం దుబాయ్లోని మర్చెంట్ నేవీలో చేరారు. స్కైలైట్ ట్యాంకర్కు కెప్టెన్గా పనిచేశారని అతని సోదరుడు ఆకాష్ చెప్పారు. ముంబై వాసి దీక్షిత్ సోలంకి కూడా ఇటీవలే విధుల్లోకి చేరారు. రాజస్థాన్కు చెందిన దలీప్ సింగ్ ట్యాంకర్లో సిబ్బందిగా పనిచేస్తున్నారు. అయితే దాడి జరిగిన సమయంలో దలీప్ సింగ్ నౌక ముందు భాగంలో ఉన్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% హార్మోజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే తమ లక్ష్యాల్లో ఒమన్ లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఒమన్ మధ్యవర్తిత్వంతోనే అమెరికా, ఇరాన్ మధ్య అణుచర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం కావడంతో ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకుని ఇరాన్పై అమెరికా దాడి చేసింది.